పరిశుద్ధాత్మ చేత మనము ఖచ్చితంగా నింపబడుతూ ఉండాలి. క్రైస్తవులముగా, విశ్వాసులముగా పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకపోతే మన క్రైస్తవ జీవితాన్ని మనము జీవించలేము, ఎట్టి పరిస్థితులలో జీవించలేము అని నేర్చుకుంటూ వస్తున్నాం. ఆయన చేత నింపబడకపోతే, పరిశుద్ధాత్మ చేత మనము నడిపించబడకపోతే, మనము ఇంకొక ఆత్మ చేత లేకపోతే వేరే విషయాల చేత, లోకము చేత మనము నింపబడే అవకాశం ఉంది కదా. నా హృదయము ఖాళీగా ఉండకూడదు. ఖాళీగా ఉన్నది అని అంటే దుమ్ము ధూళి వచ్చి చేరుతుంది. ఖాళీగా ఉంది అని అంటే కానీ అపవాది వచ్చి చేరుతాడు. వాడు తిరుగుతూ ఉంటాడు 24/7. అది కూడా నేర్చుకున్నాం మత్తయి సువార్త 12వ అధ్యాయం నుంచి. ఎప్పుడు కూడా క్రైస్తవ జీవితాన్ని అటాక్ చేయడానికి గర్జించు సింహము వలె ఎప్పుడు మెంగుదునా, ఎవరెవరైనా మెంగుదునా అని ఎదురు చూసేవాడు 24/7 వాడు తిరుగుతూనే ఉంటాడు. వాడి చేత మనము ప్రభావితం చేయబడుతూనే ఉంటాం. ఈ లోకము చేత, లోక ఆశల చేత, ఆలోచనల చేత ఎప్పుడు కూడా మనం ప్రభావితం చేయబడుతూనే ఉంటాం. ఎందుకు? లోకములో జీవిస్తున్నాం కాబట్టి. అందుకనే మనల్ని మనము భద్రపరచుకోకపోతే, మనల్ని మనము కాపాడుకోకపోతే, వాక్యము చేత, ఆత్మ చేత మనము నింపబడకపోతే వాడొచ్చి మన జీవితంలో లేకపోతే మన హృదయంలో వాడు స్థానాన్ని తీసుకొని మనల్ని దేవుని చిత్తములో నుండి తప్పించి దేవుని చేతనే శిక్షించబడేలా చేస్తాడు. ఇది వాడి యొక్క ప్రణాళిక. వాడు మనల్ని శిక్షించలేడు, కానీ వాడు మన జీవితాల మీద అధికారం లేదు, కానీ ప్రభావితం చేయగలడు. మనల్ని శిక్షించే అధికారము వాడికి లేదు, అపవాదికి లేదు కదా. కానీ మన ఆలోచనలను ప్రభావితం చేయగలడు. అదే మనం బిలాం బోధ చూసాం పోయిన వారం కూడా. మన చేతనే తప్పు చేపిస్తాడు, మన ఆలోచనల చేత తప్పు చేపిస్తాడు, పాపం చేపిస్తాడు. దేవుని చిత్తంలో నుండి తప్పిపోయేలా చేసి దేవుని చేతనే శిక్షించబడేలా చేస్తాడు. ఈ విషయము చిన్న విషయం మనకు తెలిసి ఉండాలి. అందుకనే పౌలు గారు అంటారు, సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. తెలుసుకొని ఉండాలి. అపవాది తంత్రాలు వాడు ఎలా పనిచేస్తాడో తెలుసుకొని ఉండాలి. వాడు పనిచేసేదానికి నా దేవుడు ఎలా పనిచేస్తాడో కూడా నాకు తెలిసి ఉండాలి. దానికి తగినట్టుగా నేను ఎలా సిద్ధపడి ఉండాలో కూడా నాకు తెలిసి ఉండాలి. అప్పుడే సమస్య వస్తుంది. తెలియకపోతేనే సమస్య వస్తుంది. తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందుకనే మనం ఎప్పుడు కూడా మన హృదయాన్ని ఖాళీ పెట్టుకోకూడదు. మన హృదయాన్ని వాక్యము చేత లేకపోతే ఆయన ఆత్మ చేత, వాక్యం చేత నింపబడుతున్నామంటే ఆయన ఆత్మ చేత నింపబడుతున్నాం కదా. పరిశుద్ధాత్ముడు వచ్చేసి వాక్యాన్నే జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. మనం చూస్తాము యోహాను సువార్తలో, నాలోనివే తీసి ఆయన జ్ఞాపకం చేస్తాడు అని అంటాడు కదా. సో పరిశుద్ధాత్మ దేవుని చేత మనం నింపబడుతూ ఉన్నప్పుడు వేరేవి వచ్చి మన జీవితంలో నింపబడడానికి లేకపోతే వేరేవి మన జీవితాన్ని ప్రభావితం చేయడానికి, దేవుని చిత్తములో నుండి తీసివేయడానికి అవకాశం ఉండదు. అది మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది, జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం కూడా. ప్రతిరోజు కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. దేని చేత నింపబడుతున్నాను, ఏ మాటలు మాట్లాడుతున్నాను, ఏ ఆలోచనలు చేస్తున్నాను, ఏ తలంపులతో ఉన్నాను నేను. మనం ఏ తలంపులతో ఉంటామో, మన నోటి నుండి ఏ మాటలు వస్తే మన హృదయం నిండిన కొలదే నోరు మాట్లాడుతుంది. మన హృదయంలో ఏదైతే ఉందో అదే బయటకు వస్తుంది కదా. హృదయంలో నిండబడిన దానిని బట్టి దానినే వ్యక్తి యొక్క ప్రవర్తన అంటున్నాం. క్యారెక్టర్ ఏంటి అని అంటే హృదయంలో ఏదైతే ఉందో అదే క్యారెక్టర్, మనిషి యొక్క క్యారెక్టర్ అది. అందుకనే హృదయాన్ని మనం భద్రం చేసుకుంటూ, హృదయాన్ని దేవుని లక్షణాల చేత, దేవుని ఆత్మ చేత, అంటే ఆయన ఆత్మ చేత నింపుకుంటేనే ఈ లోకము చేత మనము భద్రపరచబడుతూ ఉంటాం. ఇది ఖచ్చితంగా మనం అందరం ఖచ్చితంగా తెలుసుకోవాలి కదండి. అదే మనం నేర్చుకుంటూ వస్తున్నాం అనేక వారాల నుంచి. సరే, మంచిది, నేను దేవుని వాక్యం చేత నింపబడుతున్నాను లేకపోతే దేవుని ఆత్మ చేత నింపబడుతూ ఉన్నాను. అయితే నింపబడుతూ ఉన్నప్పుడు దేవుడు కొన్ని బాధ్యతలను కూడా మనకు అప్పగిస్తాడు. అంటే ఉదాహరణకి మీకు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 4 నుంచి కొన్ని వచనాలను చదువుతాను నేను. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు కానీ
అందరిలోనూ అన్నిటినీ జరిగించువాడు ఒక్కడే. ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, నువ్వు నేను మనము ఆత్మచేత నింపబడుతూ ఉన్నప్పుడు ఆయన మనకు కొన్ని గిఫ్ట్స్ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు, కొన్ని వరాలను ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కదండి, ఇవి మనకు చాలా ప్రయోజనకరమైనవి, ఇవి మనకు ఉపయోగకరమైనవి. ఈ వరాలు చాలా ఉపయోగకరమైనవి. అయితే ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే, ఈ వరము అని అంటే ఏంటి? గిఫ్ట్ కదా, గిఫ్ట్. ఈ గిఫ్ట్ని మనంతకు మనం సంపాదించుకోలేం కదా. మనం ఎవరికైనా గిఫ్ట్ ఇస్తున్నాం అనుకుందాం, బర్త్డేకో, మ్యారేజ్ డేకో, ఇంకొక దానికో ఒక బహుమానం ఇస్తున్నాం. బహుమానం అన్నది వాళ్ళు సంపాదించుకున్నది కాదు, ఇవ్వబడినది కదండి. వరాలు అన్నవి, కృపావరాలు అన్నవి నేను సంపాదించుకోలేను. నా జ్ఞానము చేతనో, నా తలాంతుల చేత, నా శక్తి చేతనో నేను సంపాదించుకోలేను. ఇది ఇవ్వబడాలి. ఎవరి చేత ఇవ్వబడాలి అని అంటే దేవుని చేత ఇవ్వబడాలి. ఆయన ఇస్తేనే మనకు ఆ వరం వస్తుంది, మనం సంపాదించుకునేది కాదు ఇది. అయితే ఆయననే ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఎప్పుడు ఇస్తాడు? నేను ఆత్మచేత నింపబడుతూ ఉన్నప్పుడు. నువ్వు నేను మనం ఆత్మచేత నింపబడుతున్నప్పుడు, ఆత్మచేత నడిపించబడుతూ ఉన్నప్పుడు ఆయన కృపావరాలు ఇవ్వడానికి, అదేవిధంగా పరిచర్యలు కూడా ఉన్నాయి అక్కడ. మనకంటూ ఒక బాధ్యత, మనకంటూ మనము భద్రం చేసుకోవడానికి, మనము ఆయన రాజ్యంలో పనిచేస్తూ ఉండడానికి అడ్మినిస్ట్రేషన్ అని ఉంటుంది. పరిచర్యలు అని అంటే అడ్మినిస్ట్రేషన్ అంటే దేవునికి ఒక రాజ్యం ఉంది, ప్రభువు ఒక్కడే అన్నాడు కదా. పరిచర్యలు నానా విధాలుగా ఉన్నాయి, కానీ ప్రభువు ఒక్కడే. వరాలు అనేకం ఉన్నాయి, కానీ ఆత్మ ఒక్కడే. ఈ వరము ఏ విధంగా మేనిఫెస్ట్ అవుతుంది? ఈ కృపావరము అనేది ఏ విధంగా మేనిఫెస్ట్ అవుతుంది అంటే ఆత్మచేతనే, పరిశుద్ధాత్మ చేతనే కదా. ఆ విషయం కిందికి వచ్చినప్పుడు మనకు కనపడుతుంది. 7వ వచనం నుంచి చూస్తే, అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మమూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును. విశ్వాసం అన్నది కూడా ఒక గిఫ్ట్. అది చెలించని విశ్వాసము. స్థిరంగా నువ్వు విశ్వాసంలో ఉండగలగాలి అని అంటే నువ్వు నింపబడుతున్న విధానాన్ని బట్టి, ఆత్మచేత నింపబడుతున్న విధానాన్ని బట్టి, నిన్ను నీవు భద్రం చేసుకుంటున్న విధానాన్ని బట్టి నీలో విశ్వాసము అనే గిఫ్ట్ని ఆయన ఇస్తాడు. బహుమానం అదొక గిఫ్ట్. అది ఇవ్వబడింది కదా. దానిని ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరుచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయుని శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరము, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడినది. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలగచేయుచున్నాడు. ఎన్ని వరాలను చూస్తూ ఉన్నాం. ఇది ఏ వరము కూడా మన జీవితంలో మనము సొంతంగా పొందుకోలేం. అందుకని ఆత్మ ఒక్కడే చేసే పని ఇది. అయితే ఈ ఆత్మనే ఏం చేస్తున్నాడంట? తన చిత్తము చొప్పున, మన చిత్తం చొప్పున కాదు, మన ఇష్ట ప్రకారం కాదు. ఈ వరాలు మేనిఫెస్ట్ అవ్వాలి అని అంటే, క్రియారూపము దాల్చాలి అని అంటే, అందుకు రాయబ కార్యసిద్ధి కలుగచేయుచున్నాడు. అవి వర్కౌట్ కావాలి, అవి ఇంప్లిమెంటేషన్లోకి రావాలి కదా. ఇప్పుడు కొంతమందికి స్వస్థత వరాలు ఇవ్వబడ్డాయి. ఆ స్వస్థత వరం ఇవ్వబడినది కనిపించాలి. కార్యసిద్ధి కలుగ చేసేవాడు, ఇంప్లిమెంట్ అంటే మేనిఫెస్టేషన్ జరుగుతుంది అక్కడ. ఆ వరం ఉన్న వ్యక్తి జీవితంలో మేనిఫెస్టేషన్ జరుగుతుంది. అయితే దౌర్భాగ్యం ఏంటంటే, ఈనాడు వరాలున్న సేవకులు ఈ వరాలను మిస్యూజ్ చేసుకుంటున్నారు. తమ సొంత లాభాన్ని కొరకు, లేకపోతే సొంత ఫేమ్ కొరకు వాళ్ళను వాళ్ళు ఎగ్జాల్ట్ చేసుకోవడానికి, నేను ప్రార్థన చేస్తే నాకు వరం ఉంది అని చెప్పుకుంటూ వరాల చేత అభిషేకించబడిన దైవ సేవకుడు అని పేరు కూడా, టైటిల్ కూడా వేసుకుంటూ ఉంటారు కదా. ఆ వరము కలిగిన వాడు, స్వస్థత వరం కలిగిన వాడు అందరికీ తెలిసేలా కాదు. అది తప్పు. అది ఖచ్చితంగా కాదు. ఎందుకు? వరము తను సంపాదించుకోవాలా.
దేవుడు తన ఇష్ట ప్రకారం ఎప్పుడు పని చేయాలో అప్పుడు ఆ వరము ద్వారా ఆయన కార్యసిద్ధి కలుగచేస్తాడు కదా. ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ఆయన ఇవ్వాలి. ఆయన దానిని అంటే అది క్రియ రూపంలోకి తీసుకురావాలి. నాకు వరం ఇవ్వబడింది, ఇప్పుడు ఈ వరము నేను ఇప్పుడు నా ఇష్టం వచ్చినట్టుగా ఒక వ్యక్తి జీవితంలో నాకు వరం ఉంది, నేను వచ్చి ప్రార్థన చేస్తాలే తగ్గిపోతుందిలే అని నేను చెప్పుకొని ప్రార్థన కుదరదాడు, జరగదు అక్కడ. ఎందుకు అక్కడ నేను హైలైట్ అవుతున్నా, నేను వచ్చి ప్రార్థన చేస్తాలే నాకు స్వస్థత వరం ఉంది, నేను వచ్చి ప్రార్థన చేస్తానంటే అర్థం ఏంటి? నాకు స్వస్థత వరం ఉంది, ఈ వరాన్ని నేను సంపాదించుకున్నా, నేను ప్రార్థన చేస్తాను కాబట్టి తగ్గిపోతుంది. ఎవరు హైలైట్ అవుతున్నారు అక్కడ? నేను హైలైట్ కాదని. ఎందుకు ఇవ్వబడ్డాయి ఈ వరాలు? 14వ అధ్యాయంలో కొరింథీయులకు రాసిన పత్రికలోనే 14:12 చదువుతాను. 14:12 మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు కనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నం చేయండి. సంఘ క్షేమాభివృద్ధి కొరకు వరాలు ఇవ్వబడ్డాయి, నా కొరకు కాదు. సంఘము అంటే క్రీస్తు శరీరము. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందడానికి ఆయన శిరస్సుగా ఉన్న సంఘము, ఆయన శిరస్సుగా ఉన్నాడు కాబట్టి ఆయన నామము మహిమపరచబడడానికి ఈ వరాలు ఇవ్వబడ్డాయి. నా కొరకు ఇవ్వబల్ల, నేను హైలైట్ అవ్వడానికి, నేను పేరు లేపించుకోవడానికి ఈ వరాలు ఇవ్వబడ్డా. ఇది మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయాలి. ఆత్మదేవుడు చేస్తున్న కార్యము, ఆత్మ జరిగించే పని ఇది. కార్యసిద్ధి కలుగ చేసేవాడు ఆత్మ ఒక్కడే. ఏ వరాన్ని తీసుకున్నా ఇది పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే వరము. అది కూడా దేని కొరకు వాడాలి ఈ వరాన్ని? సంఘక్షేమాభివృద్ధి కొరకు. దేవుని చేత నింపబడుతున్న, పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్న ఏ సేవకుడైనా, ఏ వ్యక్తి అయినా సిలువ చాటున ఉండడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ సిలువ ముందుకొచ్చి తనను హైలైట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, మరుగుపరుచుకుంటాడు తనను తాను కదా. సిలువ హైలైట్ అవ్వాలి, క్రీస్తు వారు హైలైట్ అవ్వాలి, ఆయన వెనుక దాక్కోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఇది నా శక్తి కాదయ్యా, నేను కాదు, నా వలన కాదు. కానీ ఎంత భయంకరంగా ఈనాటి సమాజంలో సేవకులు ఉన్నారు. ఆత్మవరాల చేత, వాళ్ళకు ఆత్మవరాలు లేవని నేను చెప్పట్లా, కానీ ఉన్న వాటిని వాళ్ళు సరిగా వాడట్లా, దానిని మిస్యూజ్ చేసుకుంటున్నారు. అక్కడ వాళ్ళ శరీరములో నుంచి వచ్చిన ఆలోచనల ద్వారా అక్కడ ఏదో జరుగుతుంది అని హైలైట్ చేసుకుంటున్నారు, కానీ చాలాసార్లు వాళ్ళు అవమానపరచబడతారు అన్న విషయం కూడా మనం గమనించాలి కదండి. ఖచ్చితంగా అలాంటప్పుడు అన్ని సందర్భాలలో జరగాలి కదా, కానీ జరగవు. ఎందుకు? తమ శరీరములో నుంచి వచ్చిన ఏ వరమైనా తన కొరకు, తన లాభము కొరకు, మేనిఫెస్టేషన్ కొరకు తన ప్రయత్నం చేస్తే అది నెరవేర్చబడదు కదా. మనము ఎందుకు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము అని అంటే, మనకు కూడా దేవుడు ఆత్మవరాలను ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. సేవకుల కొరకు మాత్రమే కాదు, ఎవరికైనా విశ్వాసి ఆత్మచేత నింపబడుతూ ఉంటే దేవుడు ఆత్మవరాలను, పరిచర్యలను కూడా కదా, పరిచర్యలు కూడా అని చూస్తున్నాం కదా. నానా విధమైన పరిచర్యలు ఉన్నాయి అని చూస్తున్నాం. ఏమా పరిచర్యలు అని అంటే ఏవైనా కావచ్చు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 8 నుంచి చదువుతాను. 12:8 బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను, బోధించడమే కాదు హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోనూ, పంచిపెట్టడం అన్నది ఒక పరిచర్య. శుద్ధ మనస్సుతోనూ, తన హృదయము ఎలా ఉండాలి? పార్షియాలిటీ ఉండకూడదు. తన వాళ్ళని, పరాయి వాళ్ళని, లేకపోతే మనోడని ఇట్లాంటివి ఉంటాయి కదా, అలా ఉండకూడదు. అది ఒక వరం, అదొక పరిచర్య. పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ, పై విచారణ చేయడం అనేది దాని గురించి పట్టించుకోవడం, మనము సూపర్విజన్ అంటుంటాం కదా. సంఘంలో జరగాల్సిన పరిచర్యలు ఇవి కదా. పై విచారణ చేసేవాడు
చేయువాడు జాగ్రత్తతోనూ కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. ప్రేమ అన్నది కూడా ఒక పరిచర్య, లేకపోతే ఒక గిఫ్ట్. అది చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండండి. సహోదర ప్రేమ విషయంలో ఒకని అందొకడు అనురాగం కలవారే, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోండి. ఇదొక గిఫ్ట్. గొప్పగా ఎంచుకోవడం ఇదొక పరిచర్య, ఇదొక పని, ఇదొక గిఫ్ట్. ఇది ఏంటి గిఫ్ట్? నాకంటే ఎదుటివాడు గొప్పవాడు అని అనుకోవడం కూడా. అనుకోరు కదా చాలామంది. నేను గొప్పవాడిని, నేను చేస్తున్నా, నేను అనేది ఉంటుంది. కానీ నాకంటే ఎదుటి వ్యక్తి, ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు, కానీ అనుకోవాల్సింది ఎలా? నాకంటే ఎదుటి వ్యక్తి గొప్పవాడు అనుకోవాలి. గొప్పవాడు అని అనుకున్నప్పుడు ఏం చేస్తాం? ఆ వ్యక్తికి రెస్పెక్ట్ ఇస్తాం కదా, ఆ వ్యక్తిని చులకన చేసి మాట్లాడడం. ఇది ఊరికే ఇదేంటిది? మన క్యారెక్టర్ మాత్రమే కాదు, ఇదొక వరం. ఇది లేకపోతే అనుకోలేం. ఎలా సాధ్యమవుతుంది? పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నప్పుడు మాత్రమే కదా. ఇవన్నీ కూడా ఎందుకొరకు? సంఘము క్షేమాభివృద్ధి చెందడానికి, దేవుని చిత్తము సంఘములో నెరవేర్చబడడానికి. కానీ చాలా పరిస్థితులు అలా లేవు. ఇష్టం వచ్చినట్టుగా అందరూ చేస్తున్నారు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు. స్కెవయను అనే ఒక యాజకుడు ఉన్నాడు, పాస్టర్ ఉన్నాడు కదా, పాస్టర్ కుమారులు ఉన్నారు. పాస్టర్ కుమారులు ఏం చేస్తున్నారు అక్కడ? అపోస్తల కార్యాల్లో చూద్దామన్నమాట. అపోస్తల కార్యాల్లో 19వ అధ్యాయము 13 వచనం, 13 నుంచి చదువుతాను. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులనైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మల్ని ఉచ్చాటన చేయుచున్నానన్న మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. యూదుడైన స్కెవయను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగూ చేయుచుండిరి. అందుకు ఆ దయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరని అడగగా ఆ దయ్యం పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిని ఇద్దరిని లొంగదీసి గెలిచాను. అందుచేత వారు దిగంబరులే, గాయంతో పౌలు పారిపోతారు. యాజకుని కుమారులు, సేవకుని కుమారులు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు కదా, పౌలు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు యేసు నామమున అని ప్రార్థన చేస్తుంటే, అరే ఇదేదో బాగుంది, ప్రార్థన చేస్తుంటే దయ్యాలు వెళ్ళిపోతున్నాయి. అదొక గిఫ్ట్ కదా, వాళ్ళకి ఇవ్వబడిన గిఫ్ట్ అది. ఆల్మోస్ట్ ఆల్ అన్ని గిఫ్ట్లు కూడా పౌలు గారికి ఉన్నాయి కదా, అన్ని మేనిఫెస్టేషన్ కూడా చేశాడు ఆయన. ఆయన చూసి యాజకునికి మనం కూడా ఎందుకు చేయకూడదు అని ఇవ్వబడనివి కూడా కదా నాకు ఇవ్వబడ్డాయి అన్నట్టుగా ప్రార్థన యేసు నామమున ప్రార్థన చేసేసరికి అక్కడ ఏమవుతుంది అని అంటే, దయ్యాలు మాట్లాడుతున్నమాట. నాకు పౌలు తెలుసు, క్రీస్తు వారు తెలుసు, నువ్వెవరు? ఇదే జరుగుతుంది కదా. మత్తయి సువార్తలో కూడా చూస్తాము, ప్రభువా మేము ఆ పనులు చేయలేదా, ఆ అద్భుతాలు చేయలేదా అని అంటున్నారు. మీరెవరో నాకు తెలియదు, అక్రమము చేయువారలారా. ఇది చాలామంది సేవకులకు, చాలామంది విశ్వాసులకు కూడా కొన్ని సందర్భాలలో నాకు ఇవ్వబడింది, ఈ వరం ఇవ్వబడింది అని చెప్పే విశ్వాసులు కూడా ఉన్నారు కదండి. అయితే ఈ వరాలు ఇవ్వబడవు అని నేను చెప్పట్లే, కానీ ఇవ్వబడిన ఈ వరము దేని కొరకు వాడాలి? ఈ 2 విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా దేవుడు వరాలు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు, పరిచర్యలు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కానీ ఈ పరిచర్య, ఈ వరము మనము దేవుని రాజ్య విస్తరణలో, దేవుని రాజ్యము విస్తరించబడడానికి, దేవుని నామము మహిమపరచబడడానికే వాడాలి. మన సొంత శక్తి చేత అది జరగదు. మనమేం సంపాదించుకోలేము. ఈ వరాలను ఆయన ఇవ్వాలి, ఆయన ఇస్తేనే అవుతుంది. పరిశుద్ధాత్మ పంచి పెడతాడు కదా, పంచి పెట్టినప్పుడు మాత్రమే ఇది మేనిఫెస్ట్ అవుతుంది, అది జరుగుతుంది. అందుకనే మనం ఎందుకు నేర్చుకుంటున్నామనంటే, మనకు కూడా దేవుడు ఒక పని అప్పచెప్పడానికి, లేకపోతే ఒక వరం ఇవ్వడానికి, ఒక పరిచర్య ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఖచ్చితంగా పరిచర్య ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. తిమోతితో కూడా పౌలు గారు ఒక మాట మాట్లాడతారు. 2 తిమోతిలో 1వ అధ్యాయం 6వ వచనము, ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము
ప్రజ్వలింప చేయవలెనని నీకు జ్ఞాపకం చేయుచున్నాను. ప్రజ్వలింప చేయవలెను అంటే దేవుడు మనకు ఒక వరం ఇస్తాడు. ఏ వరమైనా కానీ అది దానిని దాచుకోకూడదు. ఆ గిఫ్ట్ని దాచుకోవడానికి ఇవ్వవల్ల కదండి. ఆ గిఫ్ట్ అంటే ఇప్పుడు దేవుడు ఒక ఖడ్గాన్ని ఇచ్చాడు అనుకో, ఈ ఖడ్గం దేని కొరకు? యుద్ధం చేయడానికే కదా, ఫైటింగ్ చేయాలి. ఆ ఖడ్గంతో ఏం చేయాలి? యుద్ధం చేయాలి. దాన్ని తీసి పెట్టుకొని వరలో పెట్టుకోవడానికి, లేకపోతే బీరువాలో పెట్టుకొని దాచిపెట్టుకోవడానికి కాదు. దానిని రెట్టింపు చేయాలి. దేని కొరకు? సంఘక్షేమాభివృద్ధి కొరకు. నన్ను నేను హైలైట్ చేసుకోవడానికి కాదు, సంఘక్షేమాభివృద్ధి కొరకు. నేను నీకు నా కృపావరం వచ్చింది కదా నేను ప్రార్థన చేసినప్పుడు, కానీ దానిని నువ్వు వాడాలి కదా. ఆ వరము వాడాలి. దేవుడు తన రాజ్యంలోకి నన్ను పిలిచాడు అని అంటే ఖచ్చితంగా, నో డౌట్, ఎవరికి కూడా అనుమానం ఉండాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఒక వరమన్న ఉంటుంది. ఖచ్చితంగా కనీసం ఒక పరిచర్య చేసే హృదయాన్నైనా ఆయన ఇచ్చి ఉంటాడు. కనీసం ఒక పరిచర్య అయినా చేయడానికి ఒక తలాంతు, ఒక టాలెంట్ని దేవుడు ఖచ్చితంగా తన రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించి ఉంటాడు. ఒక కంపెనీలో ఒక ఎంప్లాయీని తీసుకుంటున్నాను, అది చీపురు ఊడ్చేవాడే కావచ్చు, లేకపోతే మేనేజరే కావచ్చు. ఎవరిని తీసుకున్నా ఆ వ్యక్తికంటూ ఒక పని అయితే ఉంటుంది, కానీ పని లేకుండా తీసుకోడు కదా. ఒక కంపెనీలో ఎంప్లాయీని తీసుకుంటున్నాము అని అంటే ఈ పని కొరకు తీసుకుంటున్నాను. ఆ వ్యక్తిని తీసుకొని ఊరికి కూర్చొని తిని తాగమని, లేకపోతే ఊరికేనే నెలకు వచ్చిపోతా ఉండి జీతం ఇస్తానని ఏ కంపెనీ చెప్పదు కదా. ఎగ్జాక్ట్గా అలాగే నేను క్రీస్తు వారిని అంగీకరించిన తర్వాత ఆయన రాజ్యములో చేర్చబడ్డాము. అడ్మినిస్ట్రేషన్ అని చూస్తున్నాం కదా. ఆయన ఇందాక ఏం చూసాము, అది కొరింథీయులకు రాసిన 12 పరిచర్యలు నానా విధములు. పరిచర్య ప్రతి పని చేసే విధానం అంటే ఒక పని అన్నది ఖచ్చితంగా ఉంది. ప్రభు అక్కడ ఇంగ్లీష్లో అడ్మినిస్ట్రేషన్ అని రాయబడింది. అంటే దేవుని రాజ్యములో ఖచ్చితంగా నాకు ఒక పని ఉంది. ఆ పని ఆయన అప్పగించాడు. ఈ పని నువ్వు వాడకుండా కూర్చున్నావు అనుకో, ఉపయోగించలేకపోయిందనుకో, కంపెనీలో నుంచి తీసేస్తాడు ఆయన. అంతే కదండి. ఒక కంపెనీలోకి తీసుకున్న తర్వాత ఇదిగో ఈ పని నువ్వు చేయాలి అని అంటే చేయకుండా కూర్చుంటే ఉపయోగం ఏముంది? ఏమంటుంది మేనేజ్మెంట్? నేను ఈ పని కోసం పిలుచుకున్నాను, లేకపోతే తీసుకున్నాను, నువ్వు చేయకపోతే నాకు కంపెనీలో అవసరం లేదు కదా, వెళ్ళిపో అని చెప్పేసి సింపుల్గా బయటికి పంపించేస్తారు. మన జీవితంలో కూడా అదే జరుగుతుంది. ఖచ్చితంగా దేవుడు నీకు ఒక వరం ఇవ్వాలనుకుంటున్నాడు. కనీసం ఒకటన్నా ఖచ్చితంగా ఉంటుంది. చాలా ఇవ్వచ్చు, అన్నీ ఇవ్వచ్చు. క్రీస్తు వారు అన్ని వరాలు కలిగి ఉన్నారు, అన్ని మేనిఫెస్ట్ చేశారు. శిష్యులు పేతురు గారు కానీ, పౌలు గారు కానీ అన్ని వరాలు కలిగి ఉన్నారు. వాళ్ళు అన్ని వరాలను కూడా వాళ్ళ క్రియలలో దేవుని మహిమపరుచుకుంటూ వాళ్ళు చూపించారు. అడ్మినిస్ట్రేషన్లో నువ్వు చేర్చబడ్డ తర్వాత, దేవుని అధికారం కింద ఆయన రాజ్యంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా నీకంటూ ఒక వరము ఇవ్వబడి ఉంటుంది, లేకపోతే ఒక పని అప్పగించబడి ఉంటుంది. ఆ పని చేయకపోతేనే సమస్య వస్తుంది. చేయాలి కదా, దేవుని రాజ్యంలో పని చేయాలి. చేయకపోతే ఏమవుతుంది? ఆయన చిత్తములో నుండి, ఆయన రాజ్యములో నుండి కొట్టివేయబడతాం. మనం అనుకుంటూ ఉన్నాం ఆయన రాజ్యంలో పని ఉన్నాంలే. కాదు. ఆయన రాజ్యంలో ఉంటామంటే ఏం పని చేస్తున్నావు? ఆయన రాజ్యములను విస్తరించడానికి, ఆయన రాజ్యము బలపరచబడడానికి, ఆయన రాజ్యములో నీ వలన ఏ పని జరిగింది? ఉదాహరణకి మనకు తెలిసిన ఒక ఎగ్జాంపుల్ను చూపిస్తాను మీకు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 14 నుంచి చూస్తే అక్కడ పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1, ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయాం. ఎవని సామర్థ్యము చొప్పున. ఎవరి సామర్థ్యం అంటే నీకు ఒక సామర్థ్యం ఉంటుంది, నాకు ఒక సామర్థ్యం ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క సామర్థ్యం ఉంటుంది, ఒక టాలెంట్ ఉంటుంది. ఖచ్చితంగా దేవుని రాజ్యంలో పనికి ఉపయోగపడే ఒక తలాంతు నీకు ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు గుర్తుపట్టాలి దాన్ని.
ఏ తలాంతు ఉంది నాకు? లేని వాటి గురించి ఆలోచించమాక. నీకంటూ ఒక తలాంతు ఇవ్వబడింది కదా, నాకు అది అయితే బాగుండదు, దాని కొరకు ప్రయత్నం. ఫస్ట్ ఉన్నదానిని వాడుకుంటే దేవుడు అది ఇస్తాడు. నీకు ఇవ్వబడిన దానిలో నువ్వు నమ్మకంగా జీవించే ప్రయత్నం చేయాలి. ఇక్కడ 3 వ్యక్తులు కనపడుతూ ఉన్నారు కదా, 5 తలాంతులు ఉన్నాయి. ఆ వ్యక్తి 5 పనులు చేయగలడు. ఆ సామర్థ్యం ఆ వ్యక్తికి ఉంది. అందుకనే 5 తలాంతులు అప్పగించాడు. తన ఆస్తిని అప్పగించాడు కదా, అక్కడ తన ఆస్తిని అంటే తన రాజ్యమును మనకు అప్పగించాడు. తన రాజ్యంలో మనల్ని చేర్చుకున్నాడు. ఆయన ఇంటి మీద మనల్ని పనివారిగా, నమ్మకమైన పనివారిగా మనల్ని చేసుకున్నాడు ఆయన. అలాంటప్పుడు ఏం చేయాలి? నువ్వు నేను మనం వాడాలి. పనికొచ్చే వాళ్ళముగా, ఆయన రాజ్యంలో పనికొచ్చే వారంగా. ఆ ఇంటిలో పనికి అప్పచెప్పాడు. 5 తలాంతులు ఉన్న వ్యక్తి 10 చేశాడు. 2 ఉన్నవాడు 4 చేశాడు. 1 ఉన్నవాడు ఏం చేశాడు? 1 తలాంతు ఇచ్చాడు. లేదు అనకూడదు, ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఒక్కటైనా ఉంటుంది. ఆ 1 ఉన్నవాడు ఏం చేశాడు? 25వ వచనంలో, కనుక నేను భయపడి వెళ్ళి నీ తల భూమిలో దాచిపెట్టి తిని. ఏం చేశాడంటే వాడట్లా, తెలియట్లా, ఇష్టంలా. సోమరి. ఆ వ్యక్తి ఎవరు అని అంటే సోమరి అని రాయబడింది కదా. యజమానుడు వాడిని చూసి సోమరివైన చెడ్డ దాసుడా. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు నేను దేవుని రాజ్యంలో చేర్చబడ్డాను? ఎందుకు చేర్చబడ్డాను? ఆయన రాజ్యము నా వలన ఏదైనా నా రాజ్యంలో ప్రయోజనకరంగా ఉందా లేదా? అలాంటప్పుడు ప్రయోజనకరంగా లేనప్పుడు కొంతకాలమే ఆయన చూస్తాడు. అవకాశాలు ఇస్తున్నంత వరకు ఆయన ఇస్తాడు, తర్వాత బయటికి గెంటి వేస్తాడు. అదే అపవాది చేసే పనే. మనల్ని ఆ వ్యక్తిని ఏం చేసింది అపవాది? సోమరిలా చేసి, అదిగో విత్తని చోట ఏమన్నా రాయబడింది అక్కడ, నువ్వు వెళ్ళి 24వ వచనంలో, 1 తలాంతు తీసుకొని ఉన్నవాడు అయ్యా విత్తని చోట కోయువాడవు, చల్లని చోట పంట కూర్చుకొనువాడవైన కఠినుడవు. ఏ విధంగా మాట్లాడుతున్నాడు యజమానిని? ఈ పరిస్థితి వస్తుందన్నమాట. మనంతకు మనం తప్పు చేసేలా, మనకున్న లక్షణాన్ని బట్టి మనకు ఒక లక్షణాన్ని తీసుకొని వస్తాడు. ఆ లక్షణాన్ని బట్టి దేవుని రాజ్యంలో పనికిరాని వాళ్ళగా చేసేస్తాడు కదండి. మన యజమానుడు ఎవడో మనకు తెలియదా? క్రీస్తు వారు ఎందుకు వచ్చారో మనకు తెలియదా? ఆయన ఎందుకు మనల్ని రక్షించుకున్నాడో తెలియదా? ఎందుకు మనం ఆయనను అంగీకరించామో మనకు తెలియదా? మనమే కదా అంగీకరించాం, మనమే ఒప్పుకున్నాం ఆయన రాజ్యంలో నేను ఈ పని చేస్తాను, లేకపోతే ఆయనకు నమ్మకంగా జీవిస్తానని మనమే ఒప్పుకొని ఆయన రాజ్యంలోకి వచ్చాం, రక్షణలోకి వచ్చాం. మళ్ళీ వచ్చినప్పుడు ఏం చేయాలి? నువ్వు నేను మనము పని చేయాలా, పని చేయకూడదా? వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఒక పని ఉంది. ఆయన శరీరంలో, ఆయన సంఘంలో, లేకపోతే ఆయన ఇవ్వబడిన తలాంతును ఖచ్చితంగా నువ్వు వాడుకోవడానికి కుదరదు. అందుకనే దేవుడు యజమాని మాట్లాడుతున్న మాట, నువ్వు చూసావా నేను అలాంటి వాడినని? నువ్వు ఎరిగావా నేనెవరో తెలియదా? మరి నా ఇంట్లో ఇంతకాలము ఏ విధంగా నువ్వు ఆశీర్వదించబడ్డావు కదా. ఆ సోమరికి దేవుడు నిజం చెప్పాలంటే ఒక అవకాశం ఇచ్చాడు. సోమరి అని తెలుసు, అయినప్పటికీ ఆయన కనికరం చొప్పున నెల జీతం ఇస్తూ వస్తున్నాడు. పోషించాడు, భద్రపరిచాడు. సరే చూద్దామని ఒకసారి బయటికి వెళ్ళిపోయి, ఇదిగో నీకు ఈ పని అప్పచెప్తున్నాను, ఈ పని నేను వచ్చే లోపల చేసి పెట్టాలి. దేవుడు కూడా అదే చెప్తున్నాడు మనకి. మనము పని చేస్తున్నామా, పని చేయలేట్లేదా? దేవుని రాజ్యంలో పని చేయకపోతే ఆ సోమరిని ఎక్కడేశాడు? చీకటి గదిలోకి. దేవుడు మాట్లాడుతున్న మాటలు జాగ్రత్తగా గమనించాలి. దేవుని రాజ్యానికి పనికి రావడానికి మాత్రమే మనము వాడబడాలి. ఆయన రాజ్యము విస్తరించబడాలి. ఏ విధంగా? నాకు ఇవ్వబడిన తలాంతును వాడడం ద్వారా. అది ఏ తలాంతు అయినా కావచ్చు, ఏ పని అయినా కావచ్చు. దేవుని రాజ్యంలో, కుటుంబంలో మనకివ్వబడిన స్థానంలో మనమే నమ్మకంగా జీవిస్తూ ఉంటే ఆయన అనేక పనులు అప్పచెప్తారు. అది ఒక బాధ్యత కదా. మన స్థితి ఏదైతే ఉందో మన కుటుంబంలో, ఆ పనిని మనం చక్కగా చేసుకుంటూ వెళ్ళడమే ఒక తలాంతు. ఆయన రాజ్యం విస్తరించబడడం కదా. నమ్మకంగా చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నాము? ఆయన చిత్తంలో కుటుంబాన్ని కట్టుకుంటున్నాం. అలా చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఇంకొక వరాన్ని ఇవ్వచ్చు. నమ్మకంగా నా బాధ్యత నేను చేస్తున్నప్పుడు ఆయన ఇంకొక వరాన్ని ఇవ్వచ్చు, ఇంకొక పని అప్పగించవచ్చు. ఏ పని లేదు అని మాత్రం చెప్పకూడదు, ఏ పని అప్పచెప్పలేదని మాత్రం చెప్పకూడదు. అప్పచెప్పలేదు అని అంటున్నావు అని అంటే నువ్వు దేవుని రాజ్యంలో లేవు అని అర్థం.
నాకు ఏ పని లేదు అని అంటే దేవుడు నా వలన ఏమవుతుంది, కనీసం పాడలేను, కనీసం చదవలేను, కుదరదు. అసలు ఆ క్వశ్చనే రాదు. అసలు నువ్వు ప్రయత్నం చేయట్లా, దేవుని రాజ్యంలో వాడబడడానికి నీకు ఇష్టం లేదు, నువ్వు ప్రయత్నం చేయట్లా. ప్రయత్నం చేస్తే దానిని ఏమంటున్నాడు, ప్రజ్వలింప చేయము అని అంటున్నాడు కదా. పౌలు గారు ఏమన్నారు తిమోతితో, నీకు ఇవ్వబడిన ఆ కృపావరము ప్రజ్వలింప చేయము, దానిని మండిస్తూ ఉండాలి. వాడుతూ ఉంటప్పుడే కదా అది ప్రజ్వలిల్లుతుంది. ఇవ్వబడిన కత్తిని దాచిపెడతా ఉంటే ముద్దయిపోతుంది. దానిని షార్పన్ చేస్తూ ఉండాలి, వాడుతూ ఉండాలి. వాడుతూ ఉన్నప్పుడే అది ఉపయోగకరంగా ఉంటుంది, షార్పన్గా ఉంటుంది. వాడకపోతే, వాడట్లేదు కాబట్టే దేవుని రాజ్యం అంటే ఏంటో మనకు తెలియట్లా, ఆయన ఉద్దేశాలు ఏంటో మనకు తెలియట్లా, ఆయన చిత్తంలో మనం జీవిస్తున్నామా లేదా అనే విషయం కూడా మనము గ్రహించలేకపోతున్నాం. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. మన జీవితాలలో పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆయన నిన్ను బహుగా వాడుకోవడానికి తన రాజ్యంలో ఇష్టపడుతున్నాడు. ఆయన ఆల్రెడీ నీకు వరాలు ఇచ్చాడు, లేకపోతే పరిచర్య ఇచ్చాడు. ఏ పరిచర్య ఇచ్చాడో, ఏ వరం ఇచ్చాడో గుర్తించడానికి ప్రయత్నం చేయి, ప్రార్థన చేయి. ప్రార్థన చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఆయన బయలుపరుస్తాడు. ఇవ్వకుండా ఉండడు, ఖచ్చితంగా ఇవ్వకుండా ఉండడు. ఇచ్చాడు. అది ప్రార్థనే కావచ్చు, వాక్యము చదువుతూ, ఇందాక చూసాం వాక్యాన్ని వివరించే బుద్ధి వాక్యము, జ్ఞాన వాక్యము, ఇవన్నీ చూసాం కదా. చక్కగా వివరించడము, లేకపోతే ప్రార్థన, విశ్వాసము, పంచిపెట్టడం, ఏవైనా కావచ్చు, ప్రేమ చూపించడము, ఇవన్నీ కూడా మన జీవితంలో దేవుడు మనకిచ్చిన వరాలు లేకపోతే పరిచర్యలు. వాడాలి. వాడకపోతే మనం దేవుని రాజ్యంలో పనికిరాం. మనము రక్షించబడ్డామని చెప్పుకోవడంలో ఏమాత్రము ఉపయోగం లేదు, ప్రయోజనం లేదు కదా. ఎంప్లాయీ పని చేయకపోతే కంపెనీలో నుంచి ఏ విధంగా తీసేస్తాడో, మనము కూడా ఆయన రాజ్యంలో పని చేయకపోతే ఆయన రాజ్యంలో నుంచి మనల్ని కూడా ఆయన తీసేస్తాడు. తీసేసేలా అపవాది మన జీవితాలను ప్రేరేపిస్తూ ఉంటాడు. ఆ విషయం గ్రహించాలి. అపవాది క్రియలను గ్రహిస్తూ ఉండాలి, లోకము యొక్క అట్రాక్షన్స్ను గ్రహిస్తూ ఉండాలి. దేవుని చిత్తాన్ని, దేవుని ఆలోచనలను, ప్రణాళికను, ఉద్దేశాన్ని తెలుసుకుంటూ జీవిస్తూ భద్రపరుచుకుంటూ జీవించడమే క్రైస్తవ జీవితం. ఆలోచన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటో. ఆయన లేకపోతే నీ ఆత్మీయ జీవితము కొనసాగదు, ఉండదు. లేదు నేను జీవిస్తున్నాను ఆయన లేకపోయినా అంటే అదొక అబద్ధము, అదొక మోసము. ఆయన ఉన్నాడు అని అంటే నీలో ఒక పని, లేకపోతే నీకు ఒక పని, లేకపోతే ఒక వరము ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది. అది వాడకపోతే కూడా ఆయన పక్కకు తీసేస్తాడు. ప్రయోజనం లేదు దేవుని రాజ్యంలో మనం ఉండడం వలన. ఆలోచన చేద్దాం. మరి దేవుని చిత్తాలను చివరి దినాల్లో ఉన్నాం. ఆయన నీ ద్వారా అనేక మందిని ఆయన రాజ్యంలోకి చేర్చడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకు ఈ వరాలను ఇస్తాడు అంటే సంఘం అభివృద్ధి చెందడానికి, ఇతరులు తెలుసుకోవడానికి, ఇతరులు సంఘంలోకి రావడానికి, ఇతరుల జీవితంలో దేవుని కార్యాలు జరగడానికి. అందుకొరకే మనం కదా ఇప్పుడు కంపెనీలో ఎంప్లాయీస్ దేని కొరకు చేర్చుకుంటారు, కంపెనీ అభివృద్ధి చెందాలి. కంపెనీలో ఇంకా వేరే అభివృద్ధి చెందుతున్నప్పుడు ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నప్పుడు ఇంకొక ఎంప్లాయీని తీసుకోవడానికి, వేరే వాళ్ళకు ప్రయోజనకరంగా ఉండడానికి కదా, వేరే వాళ్ళు వచ్చి చేరడానికి, వేరే వాళ్ళకు ఉపాధి దొరకడానికి. ఎగ్జాక్ట్గా అలాగే దేవుని రాజ్యంలో చేర్చబడడానికి లోకాధికారి తీసుకువెళ్తున్నాడు అందరినీ నరకం వైపుగా. ఇప్పుడు నాకు ఇవ్వబడిన తలాంతో, అది ఏదైనా కానీ చిన్న సువార్త చెప్పడమే కావచ్చు, లేకపోతే నా ఆత్మీయ జీవితాన్ని నేను బాధ్యత కలిగి జీవించడమే కావచ్చు, దీని ద్వారా ఎదుటివాడు కదా ఆ వెలుగు ప్రకాశిస్తుంది కదా. ఆయన కొరకు జీవిస్తున్నప్పుడు ఆ వెలుగు ప్రకాశిస్తుంది. దాని ద్వారా వేరే వాళ్ళు సంఘంలోకి రావడానికి, దేవుని చిత్తంలోకి రావడానికి, రక్షించబడాలి. అందరూ రక్షించబడాలి అంటే అందుకొరకే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. రక్షించబడిన నీవే పట్టించుకోకపోతే, నీకు ఇవ్వబడిన తలాంతును నీవే గుర్తించకపోతే, మరి దేవుని చిత్తంలో నేనున్నాను, లేకపోతే క్రైస్తవుని, విశ్వాసిని అని చెప్పుకోవడంలో అర్థం లేదు కదా. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. చివరి దినాలలో అలక్ష్యము చేయొద్దు దేవుని చిత్తాన్ని, అలక్ష్యం చేయొద్దు దేవుని మార్గాలని, అలక్ష్యం చేయొద్దు దేవుని ఆత్మని చెబుతూ ఉన్నప్పుడు వినడానికి ప్రయత్నం చేద్దాం.